హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం ఎటర్నల్ లవ్ సీజన్ 2 అనే చైనీస్ డ్రామాలో పార్ట్ 6ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మోలియాంగ్ చంగ్ అలాగే స్కాలర్ లీ ఇద్దరు కూడా రాయల్ కన్సర్ట్ దుగుకి ఒంట్లో బాగోలేదు అంటే చూడడానికి వెళ్ళారు కదా. సో వెళ్ళి వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా చెస్ ఆడుతూ ఉంటారు. ఇదే టైంలో వాళ్ళ రైట్ హ్యాండ్ మోలియాంగ్ చంగ్ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు అంటే, రాయల్ కన్సర్ట్ దుగు మొత్తం సెక్యూరిటీ అంతా పెంచేసి తన లోపలే ఉంటుంది, తనకి ఒంట్లో బాగోలేదని చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. ఇంకప్పుడు మోలియాంగ్ చంగ్ అంటాడు, సరే అయితే మనం అనుకున్నట్టే జరిగింది కదా, సో నువ్వు వెళ్ళి మన ప్లాన్ అమలు చెయ్యి అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు వాళ్ళ రైట్ హ్యాండ్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి రాయల్ కన్సర్ట్ దుగుని చూపిస్తారు. సో ఆ దుగు ఏం చేస్తుంది అంటే ఒక సోల్జర్తో చెప్తూ ఉంటుంది అనమాట, నేను ఎలాగన్నా సరే త్వరగా ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో కింగ్ ఏమో అంటే రాయల్ కన్సర్ట్ దుగుకి చెప్పకుండా తన్ని చూడడానికి సర్ప్రైజ్ విజిట్ అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా తను లోపలికి రాగానే రాయల్ కన్సర్ట్ దుగు వేరే అబ్బాయితో లోపల ఉంటుందన్నమాట. ఇంకా అది చూసిన వెంటనే రాజుగారికి చాలా కోపం వచ్చేసి అక్కడున్నవన్నీ కూడా తెంపి కింద పడేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఆ సౌండ్కి రాయల్ కన్సర్ట్ దుగు లెగిసి నన్ను క్షమించండి రాజుగారు అని చెప్పేసి, నేను ఇలా చేయడానికి ఫోర్స్ చేయబడ్డాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు రాజుగారేమో నేను నిన్ను ఎంత నమ్మాను అని చెప్పేసి తనని జైల్లో పెట్టమని ఇంకా ఆజ్ఞాపిస్తాడనమాట. ఇదే టైంలో ఇంకా డాక్టర్ని కూడా రమ్మంటారు. డాక్టర్ని రమ్మని తను ప్రెగ్నెంటేనా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ డాక్టర్ అంటారు, కాదు తను ప్రెగ్నెంట్ కాదు, నేనే పొరపడ్డాను అని చెప్పేసి ఆ డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా రాజుగారికి చాలా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చేసి ఇంకా నేను నిన్ను జైల్లో పెట్టేస్తాను అని చెప్పేసి రాయల్ కన్సర్ట్ దుగ్గుతో అంటాడు. దాని తర్వాత ఈ డాక్టర్ని అలాగే రాయల్ కన్సర్ట్ దుగ్గుతో ఉన్న అబ్బాయిని ఇద్దరిని కూడా మరణశిక్ష వేయించేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే మోలియాంగ్ చంగ్కి అలాగే స్కాలర్ లియోకి అంటే వాళ్ళ రైట్ హ్యాండ్ వచ్చి ఏం చెప్తాడు అంటే, మనం అనుకున్నట్టుగానే ప్లాన్ అంతా వర్కౌట్ అయింది, రాజుగారు వెళ్ళారు దుగుని కలవడానికి, ఇంకా దుగుని జైల్లో పెట్టేశారు అని చెప్పి అంటాడనమాట. ఇంకప్పుడు మోలియాంగ్ చంగ్ ఏమో సరే అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇదే టైంలో జాయటాన్ అంటుంది, అసలు మీకు ఎలా తెలుసు, ఇదంతా ఎలా ప్లాన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మోలియాంగ్ చంగ్ అంటాడు, ఎందుకంటే మేము రోజు కూడా గమనిస్తున్నాము, మా స్పై అనేవాళ్ళు రాయల్ కన్సర్ట్ దుగు వాళ్ళ మ్యాన్షన్లో ఉన్నారు. సో ఆవిడెప్పుడు రాజుగారు రాకపోయినా సరే సెక్యూరిటీని అంతా పెంచేసి బయట లోపల తనకి ఉంటుంది. ఇంకా అలాగే కాకుండా తన బ్యాక్ డోర్ నుండి ఎవరినో లోపలికి రప్పించుకుంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఓ అవునా అని చెప్పి జాయటాన్ అంటుంది. దాని తర్వాత జాయటాన్ అడుగుతుంది, మరి రాజుగారు కరెక్ట్గా అదే టైంకి ఎలా వెళ్ళారు రాయల్ కన్సర్ట్ దుగుకి చెప్పకుండా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు స్కాలర్ లియు అంటాడు, ఎందుకంటే రాజుగారికి తన దగ్గర ఉన్న యూనక్ ఉంటారు కదా, సో తన అంటే రాయల్ కన్సర్ట్ దుగు కొంట్లో బాగలేదు అని చెప్పి చెప్పాడు, అందుకనే ఆయన వెళ్ళాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు జాయటాన్ అంటుంది, అయితే యూనక్ కూడా మన మనిషేనా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడు మోలియాంగ్ చంగ్ అలాగే స్కాలర్ లియో ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు. ఇదే టైంలో కొంతమంది అసైన్స్ వచ్చేసి మోలియాంగ్ చంగ్ని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు స్కాలర్ లియో ఏమో వాళ్ళతో ఫైట్ చేస్తారు. సో వాళ్ళు ఎవరో కాదు, జనరల్ వే అనమాట. సో జనరల్ వేతో స్కాలర్ లియో అంటాడు, మీ ఫ్యామిలీని చంపింది మోలియాంగ్ చంగ్ కాదు, ఎందుకంటే మేము మొన్న మాకు కొంతమంది స్పైస్ దొరికారు, సో వాళ్ళు ఏం చెప్పారు అంటే మీ ఫ్యామిలీని చంపమంది రాయల్ కన్సర్ట్ దుగునే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఇవి వినంగానే ఇంకప్పుడు జనరల్ వే ఏమో తన మాటలు నమ్ముతాడనమాట. నమ్మేసిన వెంటనే నన్ను క్షమించండి రాజుగారు, నేను ఇంకా బ్రతకూడదు, మిమ్మల్ని అనుమానించాను అని చెప్పి కత్తి తీసుకుంటూ ఉంటారు. అప్పుడు మోలియాంగ్ చంగ్ అంటాడు, లేదు ఈ విషయం నేను ఎప్పుడు ఎవరికి చెప్పను, నువ్వు నా దగ్గరే ఉండిపో అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా జనరల్ వే అంటాడు, అలాగే నేను ఎప్పుడు కూడా మీకు హెల్ప్ చేయడానికే చూస్తాను అని చెప్పి అంటాడనమాట. తర్వాత రోజు పొద్దున్నే రాజుగారికి ఏమవుతుంది అంటే జ్వరం లాగా వచ్చేసి ఒళ్ళంతా చల్లబడిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే తనకి రాయల్ కన్సర్ట్ దుగు ఏమో ఒక మెడిసిన్ ఇచ్చేది కదా, సో ఆ మెడిసిన్ అనేది రోజు తీసుకోవాలి, తీసుకోకపోతే అలాగే అయిపోతారనమాట. ఇంకా అప్పుడు స్కాలర్ లియు ఏమో మోలియాంగ్ చంగ్తో, మీరు వెళ్ళి రాయల్ కన్సర్ట్ దుగు దగ్గర మెడిసిన్ ఏంటో కనుక్కొని రండి, నేను ఇక్కడ చూస్తూ ఉంటాను రాజుగారిని అని చెప్పి పంపిస్తారు. ఇంకా ఇదే టైంలో మనకి ఏం చూపిస్తారు అంటే రాయల్ కన్సర్ట్ దుగు దగ్గరికి పన్నర్ వెళ్తుందనమాట. పన్నర్ వెళ్ళి, నేను నిన్ను జైల్లోంచి విడిపిస్తాను, కానీ నువ్వు నాకు రాజుగారు కోలుకోవడానికి అంటే యాంటీడోట్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు రాయల్ కన్సర్ట్ దుగు కూడా చెప్తుందనమాట, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ బ్లడ్ కొంచెం తాగిపించాలి అని చెప్పి. ఇంకప్పుడు పన్నర్తో ఏమంటుంది అంటే, నాకు నువ్వు ఒక్కదానివే దిక్కు, ఎలాగన్నా సరే నన్ను విడిపించు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత పన్నర్ అంటుంది, ఇప్పుడు మోలియాంగ్ చంగ్ కూడా వస్తున్నారంట నిన్ను కలవడానికి, తనకి ఎక్కడో ఉన్న చాలా దూరంలో ఉన్న కొండలకి పంపించు అని చెప్పేసి ఇంకా పన్నర్ వెళ్ళిపోతుంది.
ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే స్కాలర్ లియో దగ్గరికి మోలియాంగ్చంగ్ వాళ్ళ రైట్ హ్యాండ్ వచ్చేసి మోలియాంగ్చంగ్ ఏమో కొండల దగ్గరికి వెళ్ళాడు ఏదో ఆకుల కోసం అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అదే టైంలో ఏమవుతుంది అంటే రాజుగారికి బ్లడ్ వచ్చేస్తుంది నోట్లోంచి. అప్పుడు స్కాలర్ లియో కనిపెడతాడనమాట, ఓహో ఇది సోల్ సప్రెసింగ్ దే అంటే పౌడర్ వల్ల అయింది ఇది అని చెప్పి, బ్లడ్ కావాలి అని చెప్పి తన హార్ట్లోంచి బ్లడ్ తీసి ఇంకా రాజుగారికి తాగిపించడానికి వెళ్తాడు. అయితే తన హార్ట్లోంచి బ్లడ్ తీయటం ఇవన్నీ కూడా దూరం నుంచి ఫస్ట్ ప్రిన్స్ చూస్తాడనమాట. సో తనకి సరిగ్గా అర్థం కాదు, అయినా సరే ఏం చేస్తున్నాడు లియో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే లియో ఏమో వెళ్ళి రాజుగారికి ఆ బ్లడ్ తాగిపించేస్తాడు. ఇంకా తర్వాత రాజుగారు ఏమో కోలుకుంటూ ఉంటారు. అదే టైంలో అక్కడున్న డాక్టర్స్ అందరూ కూడా స్కాలర్ లియోని ఈ బ్లడ్ తాగిపించావేంటి నువ్వు అని చెప్పి తిడుతూ ఉంటారనమాట. ఇంకప్పుడు స్కాలర్ లియో ఏమో ఏం చెప్పాలో తనకు అర్థం కాదు. అదే టైంలో ఫస్ట్ ప్రిన్స్ వచ్చేసి నేనే తనకు అలా చెప్పాను, నా బ్లడ్ ఇచ్చాను తనకి, ఎందుకంటే అది సోల్ సప్రెసింగ్ పౌడర్, సో అది తాగిన తర్వాత మన రిలేటివ్స్ బ్లడ్ తాగితే తగ్గుతుంది అని చెప్పేసి అంటారనమాట. ఇంకప్పుడు రాజుగారికి మెలకు వస్తూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ ప్రిన్స్ చెప్పిన మాటలన్నీ కూడా వినేసి ఫస్ట్ ప్రిన్స్ ఇలా రా అని చెప్పి తనతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈ స్కాలర్ లియోకు మాత్రం చాలా కోపం వస్తుందన్నమాట. ఇంకా తర్వాత రోజు మోలియాంగ్చంగ్ వచ్చేసి ఫస్ట్ ప్రిన్స్ బ్లడ్ ఇచ్చాడంట కదా అని చెప్పి, అంటే మనల్ని కాన్సర్ట్ దుగు మోసం చేసి అక్కడ దాకా పంపించింది అని చెప్పి మోలియాంగ్చంగ్ అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఫస్ట్ ప్రిన్స్ అలాగే పన్నరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఫస్ట్ ప్రిన్స్కి ఏమో స్కాలర్ లియోకి అలాగే మన డాడీకి ఏమైనా బ్లడ్ రిలేషన్ ఉందా అని చెప్పేసి తనేం చేస్తాడు అంటే తను సోల్ సప్రెసింగ్ పౌడర్ని తాగేస్తాడనమాట. తాగేసిన తర్వాత 9th ప్రిన్స్ బ్లడ్ని పెట్టుకుంటాడు, అలాగే స్కాలర్ లియో బ్లడ్ని కూడా పెట్టుకుంటాడు. ఇంకా తనకి తల తిరుగుతున్నప్పుడు స్కాలర్ లియో బ్లడ్ తాగుతాడు, కానీ తనకి ఇంకా తగ్గదనమాట. ఇంకా తను పడిపోయేలాగా అయిపోతాడు. అప్పుడు 9th ప్రిన్స్ బ్లడ్ తాగంగానే తను మళ్ళీ మామూలు అవుతాడు. అప్పుడు తను అనుకుంటాడు అయితే స్కాలర్ లియోకి ఏం బ్లడ్ రిలేషన్ లేదు మనతో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఫస్ట్ ప్రిన్స్కి ఆ బ్లడ్ ఎందుకు పంచలేదు అంటే సోల్ సప్రెసింగ్ పౌడర్ తాగిన వాళ్ళకి ఎలాంటి బ్లడ్ ఇవ్వాలి అంటే తనకి ఇష్టమైన వాళ్ళ బ్లడ్ తాగితే అప్పుడు అది కోలుకుంటుందన్నమాట. ఈ ఫస్ట్ ప్రిన్స్కి ఏమో మోలియాంగ్చంగ్ అంటే అసలు ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్పి ఈయనకి ఆ బ్లడ్ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి జాయటాని చూపిస్తారు. జాయటాన్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా సరే స్కాలర్ లియో కూడా బ్లడ్ కావాల్సి వస్తుంది కదా అని చెప్పేసి తన చేతికి హోల్ పెట్టుకుని ఒక ప్యాకెట్ నిండా తన బ్లడ్ నింపేసి వెళ్ళి స్కాలర్ లియోకి ఇస్తుంది. ఇంకా తర్వాత స్కాలర్ లియో ఏమో దాన్ని పాకెట్లో పెట్టుకుని ఇద్దరు కూడా నడుస్తూ ఉంటారు. అప్పుడే కొంతమంది ఎస్ఐన్స్ వచ్చేసి స్కాలర్ లియోని చంపడానికి ట్రై చేస్తారనమాట. తన్ని పొడి చేస్తారు. ఇంకా పొడి చేసిన వెంటనే స్కాలర్ లియోకి ఏమో బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇంకప్పుడు జాయటాన్ ఏమో ఏడ్చుతూ ఉంటుంది అనమాట. బాగా ఏడ్చి మోలియాంగ్చంగ్ నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను అని చెప్పేసి తన్ని మోలియాంగ్చంగ్ రూమ్కి తీసుకెళ్తుంది. తీసుకువెళ్ళిన తర్వాత ఇంక ఏడుస్తూ ఉంటుంది, బాగా ఏడ్చుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఏం కనిపిస్తుంది అంటే తన షర్ట్ లోపల జాయటాన్ ఇచ్చిన ప్యాకెట్ ఉంటుంది అనమాట, బ్లడ్ ప్యాకెట్. అంటే ఆ బ్లడ్ ప్యాకెట్ చిరిగి దానిలోంచి బ్లడ్ వచ్చింది. మోలియాంగ్చంగ్కి ఏం కాలేదు అని తెలుసుకుని నువ్వు కావాలని ఇలా యాక్ట్ చేసావు కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది అనమాట. కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. బయటకు వెళ్ళిన వెంటనే ఉన్న మోలియాంగ్చంగ్ ఏమో స్కాలర్ లియోని కలవడానికి వస్తూ ఉంటాడు. అంటే జాయటాన్ని చూసిన వెంటనే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంత లేట్ అయ్యేదాకా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు జాయటాన్ అంటుంది మార్కెట్ ప్లేస్లో నన్ను అలాగే స్కాలర్ లియోని కొంతమంది చంపడానికి ట్రై చేశారు, కానీ స్కాలర్ లియో నన్ను కాపాడాడు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడు మోలియాంగ్చంగ్ అంటాడు నేను చెప్పానా నా ముందు వేరే అబ్బాయిని నువ్వు తలుచుకోవద్దు అని చెప్పి అలా అంటూ ఉంటాడు అనమాట. ఇంకా జాయటాన్ ఏమో పారిపోతుంది తన దగ్గర నుండి. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ప్రిన్స్ని క్రౌన్ ప్రిన్స్ చేసినట్టు రాజుగారేమో అనౌన్స్ చేసేస్తారు. ఇంకా మోలియాంగ్చంగ్ ఏమో ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత క్యూపానర్ ఏం చేస్తుంది అంటే రాయల్ కన్సర్ట్ దుగ్గు దగ్గరికి వెళ్ళి ఒక పాయిజనస్ స్వీట్స్ అని ఇచ్చేసి నువ్వు ఇంకా చనిపో, ఎందుకంటే నువ్వు మీ రాజ్యాన్ని మళ్ళీ ఇక్కడ స్థాపించాలనుకుంటున్నావు, నా ఫస్ట్ ప్రిన్స్కి అది నచ్చదు, ఎందుకంటే ఇప్పుడు తన కింగ్ కాబట్టి నువ్వు ఉండకూడదు అని చెప్పేసి తన్ని పాయిజన్ స్వీట్స్ తినేలాగా చేస్తుంది. తర్వాత బయట ఉన్న సోల్జర్కి తనే చనిపోయిందని చెప్పాలి ఎవరు అడిగినా అని చెప్పేసి ఇంకా క్యూపానర్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఈ రాయల్ కన్సర్ట్ దుగ్గు కూడా చనిపోతుంది. ఎలాగన్నా సరే మా రాజ్యం మళ్ళీ గెలవాలి అని చెప్పేసి అనుకుంటూ చనిపోతుంది అనమాట. ఇంక తర్వాత రాజుగారేమో మోలియాంగ్చంగ్ని అలాగే ఫస్ట్ ప్రిన్స్ని ఇద్దరిని కూడా పిలుస్తారు. ఇంకా అప్పుడు రాజుగారు ఏమంటారు అంటే క్యూతానర్కి అలాగే ఫస్ట్ ప్రిన్స్ని ఇచ్చి పెళ్లి చేయమని ఫస్ట్ ప్రిన్స్ అడిగాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే మోలియాంగ్చంగ్ అంటాడు రాజుగారు నాకు కూడా జాయటాన్ అంటే ఇష్టము, జాయటాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు రాజుగారికి ఏం చేయాలో తెలియక జాయటాన్ నీకెవరిష్టం అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు జాయటాన్ ఏమో ఏంటి నేను ఫ్యూచర్లో ఉన్నప్పుడేమో సింగిల్గా ఉన్నాను, ఇప్పుడేమో ఇక్కడున్న హ్యాండ్సమ్ బాయ్స్ అందరూ కూడా నన్నే కావాలనుకుంటున్నారా అని చెప్పి అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. కానీ రాజుగారితో ఏం చెప్తుంది
చెప్తుంది అంటే, నేను ఇద్దరిని కూడా పెళ్లి చేసుకోను అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు రాజుగారు అంటారు, ఏ నీకు వేరే వాళ్ళు ఎవరైనా ఇష్టమా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అప్పుడు జాటాన్ అంటుంది, అవును అని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మూల్యాంగ్ ఏమో, ఏంటి నువ్వు ఎవరో ఇష్టమని చెప్పావు, తను స్కాలర్ లియూయేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు జాటాన్ అంటుంది, కాదు నేను ఏదో ఊరికే చెప్పాను రాజుగారికి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తుంది అంటే ఫ్యూచర్ నుండి వచ్చిన మూల్యాంగ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇంక అప్పుడు అక్కడున్న మూల్యాంగ్ ఏం చెప్తాడు అంటే, నాకు ఒక స్పై చెప్పాడు ఏంటంటే నిన్ను క్రౌన్ ప్రిన్స్ని అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 8th ప్రిన్స్ని ఇద్దరిని పెళ్లి చేసుకోమని అడిగారంట కదా, నువ్వు ఇద్దరిని చూస్ చేసుకోలేదంట కదా, ఎందుకు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. జాటాన్ ఏమో ఏమీ కాదు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి మినిస్టర్ క్యూని చూపిస్తారు. మినిస్టర్ క్యూ ఏం చేస్తాడు అంటే వేరే దేశం యొక్క ప్రిన్సెస్ని తీసుకొస్తారనమాట. ఎందుకు అంటే ఈ దేశానికి వాళ్ళకి ఎలైస్ని అంటే కలపడం కోసం అని చెప్పేసి తీసుకొస్తాడు. ఇంకా అప్పుడు రాజుగారేమో నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పేసి ఆ అమ్మాయిని అంటే మోరియాంగ్ సంగ్ కానీ ఫస్ట్ ప్రిన్స్ కానీ ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు క్యూ అంటే మినిస్టర్ క్యూ కూడా తన పదవిని తనకి ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే ఇలాగా వేరే దేశం వాళ్ళని వీళ్ళ దేశం వాళ్ళని కలపడానికి హెల్ప్ చేస్తున్నారు. తర్వాత వియాడో అలాగే మోలియాంగ్ సంగ్ ఇద్దరు కూడా కలిసి వియాడో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే దారిలో వియాడో అంటాడు, ఏమైంది నీ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదా అని చెప్పేసి మోలియాంగ్ సంగ్తో అంటూ ఉంటాడు. ఇంకా మోలియాంగ్ సంగ్ ఏమో అవును అని చెప్పి అంటాడనమాట. అప్పుడు వియాడో అంటాడు, నువ్వు వీలైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చూస్తారు అంటే వాళ్ళ ఇల్లు అంతా కూడా ఎవరో దొంగలు పడినట్టు అన్ని పడేసి ఉంటాయి. అలాగే సోల్ సప్రెసింగ్ ఫ్లూట్ ఉంటుంది కదా, సో అది కూడా మిస్ అవుతుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఏమో ఇదేమైంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మనకి కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మినిస్టర్ క్యూ ఏమో క్యూ పన్నర్కి ఒక మాన్యువల్ని చూపిస్తారనమాట. ఆ మాన్యువల్ దేనికి అంటే సోల్ సప్రెసింగ్ ఓబ్ యొక్క మాన్యువల్ అనమాట. ఇంకా అలాగే క్యూ పన్నర్కి ఈ సోల్ సప్రెసింగ్ ఫ్లూట్ని కూడా ఇస్తాడు. ఇంకప్పుడు ఈ మినిస్టర్ క్యూ ఏమంటాడు అంటే మనము ఎలాగన్నా సరే ఈ ఫ్లూట్కి ఓనర్ని కనిపెట్టాలి, సో అప్పుడే సోల్ సప్రెసింగ్ ఓబ్ అనేది మొత్తం ఓపెన్ అవుతుంది అని చెప్పేసి, అవును మన క్యూ ఫ్యామిలీలో ఎవరైనా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు క్యూ పన్నర్ అంటుంది, అవును క్యూ తానర్ కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది, తను అన్నీ మర్చిపోయింది కదా అని చెప్పేటప్పటికి అప్పుడు మినిస్టర్ క్యూ అంటాడు, అయితే క్యూ తానరే మనకు కావాలి అని చెప్పేసి ఇంకా తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు అంటే నన్ను క్షమించండి రాజుగారు, కానీ నాకు ఇప్పుడు ఓల్డ్గా అయిపోయాను కదా నేను, సో నాకు హెల్ప్ కావాలి, అందుకని నా కూతుర్ని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను, క్యూ తానర్ని నాతో పంపించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా మోలియాంగ్ సంగ్ కూడా నా దగ్గరే ఉంచండి క్యూ తానర్ని అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా రాజుగారు ఏమో క్యూ తానర్ నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేటప్పటికి క్యూ తానర్ ఏమో నేను మోలియాంగ్ సంగ్ దగ్గరే ఉంటాను, ఎందుకంటే నాకు ఇక్కడ మంచి జాబ్ ఉంది, ఫుడ్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఈ క్యూకి ఏమో చాలా కోపం వస్తుంది. ఇంకా రాజుగారు ఏమో సరే అయితే నువ్వు మోలియాంగ్ సంగ్ దగ్గరే ఉండు అని చెప్పేసి జాయటానికి. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ప్రిన్సెస్ వచ్చింది కదా వేరే దేశం నుండి, సో ఆ ప్రిన్సెస్కి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారనమాట. అంటే రాజుగారి నలుగురు కొడుకుల్ని కూడా అక్కడ కూర్చోపెట్టి ప్రిన్సెస్ని తనకి నచ్చిన వాళ్ళని ఎంచుకోమని రాజుగారు చెప్తారు. ఇంకా అప్పుడు ప్రిన్సెస్ ఏమో ఒక క్వశ్చన్ అడుగుతుందనమాట, అమ్మాయిలు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండి పిల్లల్ని పెంచాలి, అలాగే అబ్బాయిలు మాత్రం బయటకు వెళ్ళి యుద్ధాలు అవన్నీ చేయాలి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి అందరినీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ ప్రిన్స్ అంటాడు, ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువ కాబట్టి అలాగే చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత అప్పుడు ఈ ప్రిన్సెస్ ఏమో మోలియాంగ్ సంగ్ని అడుగుతుంది. అప్పుడు మోలియాంగ్ సంగ్ అంటాడు, మేబీ ఫ్యూచర్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలాగా అన్ని పనులు చేస్తారేమో అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడు ఈ ప్రిన్సెస్కి ఏమో మోలియాంగ్ సంగ్ చెప్పిన ఆన్సర్ నచ్చి తన కోసం అని చెప్పేసి ఒక నైఫ్ని గిఫ్ట్గా ఇస్తుంది. ఇంకా తర్వాత రోజు మోలియాంగ్ సంగ్ ఏమో స్కాలర్ లియోని పిలిచి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, సో నువ్వు ఎలాగన్నా సరే ఈ పెళ్ళిని తప్పించాలి అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ స్కాలర్ లియో ఏమో ఎందుకు అది మంచిదే కదా, అంటే ఫారెన్ మినిస్టర్ వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే మీకు కూడా అంటే మీరే రూల్ రాయడానికి చాలా ఛాన్స్లు ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ మోలియాంగ్ సంగ్ మాత్రం లేదు, నీకు తెలుసు కదా ఆన్సర్ ఎందుకో అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు స్కాలర్ లియో కూడా సరే అని చెప్పేసి ప్రిన్సెస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ప్రిన్సెస్ ఏమో ఒక షాప్లో ఒక స్వాడ్ని కావాలి అని చెప్తూ ఉంటుంది. అదే టైంలో ఈ స్కాలర్ లియో వెళ్ళి ఏం చెప్తాడు అంటే మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారు అంటే మీకు ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది పాలిటిక్స్ వల్ల, అంతేనా అని చెప్పేసి ఇంకా తనతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు తర్వాత ఏం చెప్తాడంటే స్కాలర్ లియో మోలియాంగ్ సంగ్కి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట, ఎందుకంటే తను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారంట అని చెప్పి అంటారు. ఇంకా అప్పుడు ఈ ప్రిన్సెస్ అంటుంది, పర్వాలేదు తనకి ఇష్టం లేకపోయినా నాకు వేరే ఆప్షన్ దొరికిందిలే ఇప్పుడు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. స్కాలర్ లియో ఏమో ఏంటి తను ఎలా అంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు రాజుగారేమో ఆ ప్రిన్సెస్ని పిలిచి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అడిగితే అప్పుడు ఆ ప్రిన్సెస్ అంటుంది నేను స్కాలర్ లియోని పెళ్లి చేసుకుంటాను, నాకు తనే ఇష్టం అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా స్కాలర్ లియో ఏమో అక్కడ అడ్డు చెప్పలేకపోతాడు.
వెళ్తాడు. ఇంకా మోలియాంగ్షంగ్ ఏమో నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత స్కాలర్ లియు ఏమో తన మాస్క్ తీసి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. ఇదే టైంలో జాయటాన్ వస్తుందనమాట. జాయటాన్ చాలా కోపంగా వచ్చేసి, మోలియాంగ్షంగ్ ఏం చేస్తున్నావు నువ్వు నన్నే కాకుండా ఇంకా అందరు అమ్మాయిల్ని కూడా ఫ్లర్ట్ చేస్తున్నావా ఏంటి, నీకు ఫారెన్ మినిస్టర్ వాళ్ళ అమ్మాయి కావాల్సి వచ్చిందా అని చెప్పేసి తన్ని కొడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మోలియాంగ్షంగ్ అంటాడు, ఏంటి నువ్వు జల్సీగా ఫీల్ అవుతున్నావా, అయినా ఇదంతా ఓన్లీ మిస్అండర్స్టాండింగే, నేను తనకి అర్థమయ్యేలా చెప్తానులే రేపెళ్ళి అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ జాయటాన్ అంటుంది, లేదు నేనే దీన్ని సాల్వ్ చేస్తాను అని చెప్పి తన మాస్క్ తీసుకుని వెళ్ళిపోయి ఇంకా జాయటాన్ స్కాలర్ లియు మాస్క్ వేసుకుంటుంది. స్కాలర్ లియు మాస్క్ వేసుకుని ఏం చేస్తుంది అంటే ప్రిన్సెస్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అప్పుడే ప్రిన్సెస్తో మాట్లాడుతూ ప్రిన్సెస్ దగ్గర ఉన్న ఒక కత్తిని చూస్తుంది అనమాట. కత్తిని చూడంగానే జాయటాన్కి అంటే డైమండ్స్ అలాంటివి అంటే పిచ్చి కదా, సో ఆ కత్తికి ఏమో చాలా డైమండ్స్ అనేవి ఉంటాయి, ఇది నాకేనా మెరుస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ప్రిన్సెస్ కూడా అవును అనేటప్పటికి అయితే నేను ఇది తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. తర్వాత ప్రిన్సెస్తో ఏమంటుంది అంటే జాయటాన్ నాకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ప్రిన్సెస్ అంటుంది, లేట్ అయిపోయింది మీరు చెప్పటం, ఎందుకంటే ఈ కత్తిని తీసుకున్నారు అంటే మీరు నన్ను యాక్సెప్ట్ చేసేసినట్టే మా రాజ్యం ప్రకారం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట. ఇంకా జాయటాన్ ఏమో అయ్యో నేను ఏం చేశాను పిచ్చిదానిలాగా బిహేవ్ చేశాను అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాస్క్ తీసేసి జాయటాన్ లాగా వచ్చి మళ్ళీ ప్రిన్సెస్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. అస్సలు స్కాలర్ లియు మంచివాడు కాదు, తను చాలా చెడ్డవాడు అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. కానీ ఈ ప్రిన్సెస్ మాత్రం అందరూ మంచిగా ఏమీ ఉండరు కదా, నేను మంచిగానే ఉన్నాను కదా పర్వాలేదు అని చెప్పి అన్నిటికీ కూడా రివర్స్లో చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు జాయటాన్కి ఏమో ఏం చేయాలో తెలియక ఇంకా అలా బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే మినిస్టర్ క్యూ ఏమో ఫస్ట్ ప్రిన్స్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా వెళ్ళి ఏం చెప్తాడు అంటే, మీరు క్యూ తనర్ మిమ్మల్ని ఇష్టపడాలి అనుకుంటున్నారు కదా, సో దానికి మీరు ఏం చేయాలి అంటే మీరు ఇప్పటి నుండే రాజ్యాన్ని రూల్ చేయటం స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు రాజ్యాన్ని రూల్ చేస్తే అప్పుడు క్యూ తనర్ మిమ్మల్ని ఇష్టపడుతుంది, కానీ దానికోసం చాలా చేయాల్సి ఉంది, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో దానికంటే ముందు మీరు ఏం చేయాలి అంటే క్యూ పన్నర్ని పెళ్లి చేసుకోవాలి, అప్పుడు మీకు మా క్యూస్ వాళ్ళ హెల్ప్ దొరుకుతుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఫస్ట్ ప్రిన్స్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే వియర్డోకేమో ఒక స్పెషల్ ఫినామినాన్ అనేది తెలుస్తుందనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మోలియాంగ్షంగ్ అలాగే జాయటాన్ ఇద్దరు కూడా డాంగ్యూ ఎంపైర్ నుండి వాళ్ళ ఎంపైర్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా వెంటనే తను ఏం చేస్తాడు అంటే వియర్డో మోలియాంగ్షంగ్కి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే జింగ్సిన్ని అంటే మినిస్టర్ క్యూ వాళ్ళేమో కిడ్నాప్ చేసి తన్ని హింసిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే జాయటాన్ ఎలాగో వాళ్ళ దగ్గరికి రాలేదు, ఒకవేళ జింగ్సిన్ని కిడ్నాప్ చేస్తే జాయటాన్ వస్తుంది అని వాళ్ళు అలా చేస్తూ ఉంటారనమాట. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మోలియాంగ్షంగ్ ఏమో జాయటాన్ దగ్గరికి వెళ్ళి ఇలాగ ఒక ఫినామినన్ వచ్చింది, సో మనం ఇప్పుడు ఫ్యూచర్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటాడనమాట. నాకు కొన్ని పనులు ఉన్నాయి, నేను అవి పూర్తి చేసుకుని ఇంకా ఈ అడ్రస్కి వచ్చేస్తాను, నువ్వు కూడా ఈ అడ్రస్లో వెళ్ళి నా కోసం వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పేసి జాయటాన్కి అంటాడు. ఇంకా జాయటాన్ కూడా సరే అని చెప్పేసి ఇంకా వెళ్తానికి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే 14th ప్రిన్స్ వస్తాడనమాట జాయటాన్ దగ్గరికి. వచ్చి అవును జింగ్సన్ కనిపించట్లేదు, జింగ్సన్కి ఏమైనా అయిందేమో నాకు బాధగా ఉంది అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అప్పుడు జాయటాన్ అంటుంది, నేను వెళ్ళి జింగ్సన్ని చూసొస్తాను, క్యూ ప్యాలెస్లోనే ఉంటుంది అని చెప్పేసి వెళ్తుందనమాట. ఇంకా మోలియాంగ్షంగ్ ఏమో తన పనులన్నీ చూసుకుని వెళ్ళిపోతాడనమాట ఆ ఫినామినన్ దగ్గరికి. ఇంకా వియర్డో అలాగే మోలియాంగ్షంగ్ కూడా ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు జాయటాన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. వియర్డో ఏమో క్యాలిక్యులేట్ చేసి ఈ ఫినామినా ఇంకా 2 hours ఉంటుంది, 2 hours లోపల మీరు వెళ్ళిపోతే పర్వాలేదు, లేకపోతే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకి దొరుకుతుందో లేదో తెలీదు అని చెప్పేసి అలా వియర్డో అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మోలియాంగ్షంగ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారనమాట జాయటాన్కి. ఇంకా జాయటాన్ ఏమో క్యూ మ్యాన్షన్కి వెళ్తుంది కదా, ఇంకా వెళ్ళి వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉంటుందన్నమాట. మీరు జింగ్సిన్ ఎందుకు ఇలా చేశారు, నేను జింగ్సిన్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో చాలామంది సోల్జర్స్ వచ్చేసి జాయటాన్ని ఆపేస్తూ ఉంటారనమాట. ఇంకా జాయటాన్ ఏమో ఎక్కడికి వెళ్ళలేకపోతుంటుంది. ఇంకా ఇక్కడ వియర్డో అలాగే మోలియాంగ్షంగ్ ఏమో ఆలోచిస్తూ ఉంటారు అనమాట, వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వియర్డో అంటారు, నువ్వు ఇక్కడ ఉంటాం మంచిది కాదు, సో నువ్వన్నా వెళ్ళిపో ఒకవేళ జాయటాన్ రాకపోతే అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ మోలియాంగ్షంగ్ అంటాడు, ఎక్కడన్నా సరే నేను జాయటాన్తోనే ఉంటాను, నేను ఒక్కడనే ఎక్కడా ఉండలేను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా వేస్తూ ఉంటారు జాయటాన్ కోసం. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీరు జాయటాన్ అలాగే ఫ్యూచర్ నుండి వచ్చిన మోలియాంగ్షంగ్ ఇద్దరు కూడా ఫ్యూచర్కి వెళ్ళిపోతారా వెళ్ళరా అని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.